ఇంకా దీని మీద చాలా అంశాలు ఉన్నాయి, మనం చర్చిద్దాం. మనతో పాటుగా దాసరి కిరణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏంటి జోష్ ఏమైనా కనిపిస్తుందా? గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉంది? హౌ ఇస్ ద జోష్ అనాలి సార్ మీరు. సో ఎలా ఉంది? ఫుల్ హోప్ ఉన్నదా? డెఫినెట్లీ విన్నింగ్ సార్. కూటమి అత్యధిక సీట్లు సాధించబోతా ఉంది. అత్యధిక మెజార్టీతో మా అభ్యర్థులందరూ గెలవబోతా ఉన్నారు సార్. ఓకే, ముఖ్యంగా పిఠాపురం అంశానికి వస్తే అక్కడ జరిగిన ఓటు శాతం నిన్న ఏ రకంగా అసలు జరిగింది అక్కడ పోలింగ్ ప్రక్రియ? సార్ నిన్న పిఠాపురంలో చూసుకుంటే పోలింగ్ అనేది వన్ సైడ్ గా జరిగింది సార్. మార్నింగ్ 7 o'clock నుంచి, అంటే మామూలుగా తాయితీరుగా భోజనాలు చేసుకుని స్లోగా వచ్చే ప్రాసెస్ ఉంటుంది. మామూలుగా మనం ఇంత ముందు ఎలక్షన్ చూసుకుంటే అంటే మధ్యాహ్నం నుంచి వెళ్దాంలే, లేకపోతే చల్లబడ్డాక వెళ్దాంలే అనే పనులన్నీ చూసుకుని వెళ్దాంలే అనే టైప్ లో ఉండేవాళ్ళు నార్మల్ గా ఓటర్ మెంటాలిటీ. కానీ నిన్న సార్ అనూహ్యంగా మార్నింగ్ 7 o'clockకే ఫుల్ అయిపోయినాయి సార్ బూతులన్నీ. అంటే జనాలతో కిక్కిసిపోయేంత పరిస్థితి ఎర్లీ మార్నింగ్ 7కి. అంటే ఎప్పుడెప్పుడు ఓటేస్తామా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామా, ఎప్పుడెప్పుడు కూటమిని గెలిపించుకుంటామా అనే ఒక కసి ఓటర్లో కనిపించింది సార్. చాలా బాగా జరిగింది సార్ పోలింగ్. ఎక్కడా కూడా ఈవీఎంలు చాలా చోట్ల కొంచెం స్లోగా పనిచేసినాయి సార్. అంటే ఒక్కొక్కళ్ళకి ఎక్కువ టైం పట్టడం, కొన్ని చోట్ల లైట్ ఫెయిల్ అవటం, లేదంటే కొన్ని చోట్ల ఎండ ఎక్కువ ఉండటం, వడగాళ్ళు ఉండటం, అయినా కూడా సరే ఎక్కడా కూడా ఎవ్వరూ వెనక్కి వెళ్ళలేదు. వాళ్ళ చేతిలో ఉన్న ఆధార్ కార్డ్స్ తో విసురుకున్నారు తప్ప వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ నిరాశ నిస్పృహ ఏమీ లేదు సార్. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, కూటమిని గెలిపించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఓట్లు మనం యాడ్ చేస్తే అంత మెజారిటీ ఆయనకి పెరుగుద్ది అనే ఒక కసి, ఒక ప్రేమ ఓటర్లో కనిపించింది సార్. నేను మధ్యలో వంగ గీత గారు వచ్చి హడావిడి చేశారు బూతుల దగ్గర. వైఎస్ఆర్సీపీ వాళ్ళు బూతులు క్యాప్చర్ చేసుకుందామని చూశారు కొన్ని చోట్ల. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని, ఏ గ్రామాల్లో ఉందని వాళ్ళు భావిస్తారు, అక్కడ కూడా జన సైనికులు చాలా నీట్ గా పోలీసుల సహాయంతో వాళ్ళందరినీ కూడా తిప్పికొట్టడం జరిగింది సార్. వాళ్ళ కుట్రలు భగ్నం చేయడం జరిగింది. వంగాగీత గారు అయితే డైరెక్ట్ గా బూతుల్లో ప్రచారం చేశారు సార్. బూత్ లోపలికి పోతూ నన్ను గుర్తుపెట్టుకోండి అమ్మా అంటే ప్రజలు ఏమన్నారంటే, సార్ అమ్మా మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తే మామూలుగా వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోండి, గుర్తుపెట్టుకోండి అంటారేంటి? ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసినప్పుడు మీకు మేము గుర్తులేము. డైరెక్ట్ గా చెప్పిన మాటలు సార్ ఇవి వంగగీత గారితో. ఓటర్లు లైన్ లో నుంచున్న ఓటర్స్ డైరెక్ట్ గా చెప్పిన మాటలు. మీరు ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మమ్మల్ని గుర్తుపెట్టుకోలేదు, ఈ రోజు వచ్చి గుర్తుపెట్టుకోండి అని అడుగుతారేంటి? ఇక్కడ మీరు ఓటు అడగకూడదమ్మా, మీరు వెళ్ళిపోండి అని చెప్పి చాలా మర్యాదగా చెప్పారు సార్ ఆవిడకి. ఆవిడ రెడ్ శారీ కట్టుకుని వచ్చారు. అదే నేను మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు. మా జన సైనికులు మెళ్ళలో ఎర్ర తువ్వాలి సార్, కాశీ తువ్వాలి అంటారు సార్ దాన్ని. ఒక శ్రామికుడు అతని గుర్తుగా, శ్రమకు గుర్తుగా దాన్ని వేసుకుంటారు సార్, మెళ్ళలో వేసుకుంటారు. దాన్ని మెళ్ళలో ధరించి వచ్చినా కూడా ఆవిడ ఇదెందుకు అబ్జెక్షన్ అని చెప్పి వాళ్ళని అక్కడ ఆఫీసర్స్ తో మాట్లాడి బెదిరించిన పరిస్థితి సార్. సార్ ఈ రోజున అదే గనక వాళ్ళకి అబ్జెక్షన్ అయితే పోలింగ్ బూతుల్లో ఫ్యాన్లు ఉంటాయి కదా సార్, ఫ్యాన్లు కనిపించలేదా సార్ వంగగీత గారికి? ఇంకా అన్ని ఎలక్షన్ ఇప్పుడు పోలింగ్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ కాంట్రవర్సీ కామెంట్లు వద్దు కానీ ఫ్యాన్ నేనేం చెప్తా ఉన్నానంటే, అంటే బెదిరించాలని చూసినా కూడా, భయపెట్టాలని చూసినా కూడా, బుకాయించాలని చూసినా కూడా ఓటర్లు చాలా క్లియర్ గా ఉన్నారు. కాదు పోలింగ్ బూత్ లో సిబ్బంది కానీ లేకపోతే వచ్చిన ఓటర్లు కానీ టీ తాగారా అంటే? టీ తాగలేదు నాకు తెలియదు సార్, మేమే టీ అందించలేదు. సో ఖచ్చితంగా అందరూ కోఆపరేట్ చేశారు సార్, అందరూ కోఆపరేట్ చేశారు, ప్రజలు కోఆపరేట్ చేశారు, అధికారులు కూడా సార్ విసిగిపోయి ఉన్నారు సార్. అధికారులు పాపం 5 సంవత్సరాలు వాళ్ళని హింస పెట్టేశారు కదా సార్, ఆఫీసర్స్ ని, పోలింగ్ ఆఫీసర్స్ అందరినీ కూడా. అంటే వాళ్ళు యాజ్ పర్ లా చేశారు, బాగా కోఆపరేట్ చేశారు సార్ అంతా కూడా. సో మరొకటి అక్కడ మనకు విజువల్ ప్లే అవుతున్నాయి, ఏంటి ద్వారంపూడిని కవ్విస్తున్నాడు కిరణ్, అవసరమా అది రెచ్చగొట్టడం? అది సార్ రెచ్చగొట్టడం కాదు సార్, అది ప్రజల్లో ఉన్న ఆవేశం సార్. అంటే 5 సంవత్సరాల నుంచి తొక్కి పెట్టుకుని అణిచిపెట్టుకుని అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ గారు చెప్తారు చూడండి, ఒక ఆటం బాంబులో ఎనర్జీ, ఆ ఎనర్జీని ఎట్లా అయితే తొక్కి పెడితే అది విస్ఫోటనం అయిద్దో, ఈ 5 సంవత్సరాలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడలో చేసిన అరాచకాలకి అది రియాక్షన్ సార్. ఆయన ఖచ్చితంగా ఓడిపోతా ఉన్నాడు. బూతుల్లో హడావిడి చేద్దామని వచ్చారు సార్ వాళ్ళంతా బూత్కి. ఏటిమోగా అని ఒక ఏరియా ఉంది సార్ కాకినాడలో, పవన్ కళ్యాణ్ గారికి కంచుకోట. అది పవన్ కళ్యాణ్ గారికి
ఆ రోజు మీరు ఇంతకుముందు చూస్తుంటారు, ఏటిమొగలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే బోట్లలోంచి దూకేశారు చూడండి సముద్రంలోకి, ఆ ఏరియా సార్ అది. అక్కడికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి హడావిడి చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న ఓటర్లు, ప్రజలు అందరూ కూడా అతనికి ఏం చేయాలో అది చేశారు సార్. అంతేగాని అది నేనేదో చేసింది కాదు, అది ప్రజల్లో న్యాచురల్ గా వచ్చిన ఆవేశం సార్. అక్కడ మీరు వీడియోలో గమనించవచ్చు సార్, వాళ్ళు రెచ్చగొట్టాలని చూశారు సార్. ఒక అతను తొడగొడతాడు చూడండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పక్కన నుంచుని తొడగొడుతున్నాడు సార్, రండి చూసుకుందామని. అంటే గొడవలు క్రియేట్ చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఓటర్లను రెచ్చగొడితే అక్కడ గొడవ జరిగిద్ది, తద్వారా వాళ్ళు బూత్ క్యాప్చర్ చేసుకుని వాళ్ళు ఏదైనా రిగ్గింగ్ చేద్దామని ఏదైనా ప్లాన్ లో వచ్చుంటారు సార్. లేకపోతే అతను తొడగొట్టాల్సిన అవసరం ఏముంది సార్? మరి ఏం చేశారు? వాళ్ళు తొడగొడితే మీరు మీసం తిప్పారా? మీరు సామాన్యులు కదా, మీరు ఊరుకోరుగా సార్. తొడగొడితే బెదిరిపోవటానికి 2019 కాదు సార్ ఇది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇచ్చిన ధైర్యం సార్. నిన్న రియాక్షన్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, ఇక్కడ లోకల్ అభ్యర్థి కొండబాబు గారు, కూటమి అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, వాళ్ళందరూ కలిసి వాళ్ళకి ఇచ్చిన ధైర్యం సార్ అది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు రౌడీజం చేస్తాం ఎలక్షన్ రోజు అంటే, ముందు వరకు ఆయనకి పవర్ ఉంది, పోలీసులను అడ్డం పెట్టుకుని ఆయన దౌర్జన్యాలు చేపించారు, పోలీసులు వ్యవస్థను అడ్డం పెట్టుకుని. అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దౌర్జన్యాలు చేశారు. ఈ రోజున ప్రజలు తిరగబడుతున్నారు సార్. ప్రజల్లో అత్యంతం వచ్చింది సార్, ఎవరికి భయపడలేదు సార్. ప్రజలు వన్ సైడ్ గా వాళ్ళందరూ కూడా కూటమిని గెలిపించబోతా ఉన్నారు సార్. ఓకే కిరణ్, హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి సుమారు 28 నుంచి 30 లక్షల మంది ఓటర్లు వచ్చారట. వాళ్ళని ఎవరికి వాళ్ళు తరలించారు అని ఎవరి శాతం ఎంత ఉండే ఛాన్స్ ఉంటుంది మీరు దగ్గర నుంచి చూసిన అబ్జర్వేషన్లోని మీకున్న ఇన్పుట్స్? సార్ యాక్చువల్ గా బయట నుంచి ఓటర్లు ఎవరైతే వచ్చారో సార్, అది తరలించారని నేను చెప్పను. వాళ్ళు స్వతహాగా వచ్చారు సార్. అంటే ఎక్కడో బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నాం, బయటికి వెళ్ళి ఉపాధి అవకాశాల కోసం రోడ్ల మీద తిరుగుతున్నాం, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటే, మన రాష్ట్రాల్లో కంపెనీలు ఉంటే మనం ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా, కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండొచ్చు కదా, ఎక్కడికో వెళ్ళి 10,000, 15,000, 20,000 ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి చాలా బాధపడుతున్నారు సార్ లాస్ట్ 5 years గా. సో వాళ్ళంతా కూడా మనకు ఒక అవకాశం వచ్చింది కూటమి రూపంలో. మనం గనక మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటే ఇక్కడ మన రాష్ట్రంలోనే మనం ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది, మన రాష్ట్రంలోనే మన ఇంటికి దగ్గరలోనే మన అమ్మ నాన్నలతో మనం ఉండే పరిస్థితి ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదనతో వచ్చారు సార్ ఓటర్లకు ఓటింగ్ చేయడానికి. ఎవరిని కూడా తరలించిన పరిస్థితి కాదు సార్. వాళ్ళు స్వతహాగా బస్సులు బుక్ చేసుకుని, ట్రైన్స్ బుక్ చేసుకుని, కార్లలో, కొంతమంది బైకుల్లో వచ్చేసారు సార్. హైదరాబాద్ నుంచి బస్సు టికెట్లు 4,000, 5,000 ఉన్నాయి సార్ కాకినాడ రావాలన్నా, లేకపోతే రాజమండ్రి మన ఆంధ్ర రావాలంటే. అది భరించలేని, అది పెట్టుకోలేని, ఎఫర్ట్ చేయలేని వాళ్ళంతా కూడా 2-wheeler లో వచ్చేసారు సార్. ఓకే, 2-wheeler లో వచ్చేసి ఓట్లేసిన పరిస్థితి సార్. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని వాళ్ళందరూ కూడా కూటమికి వన్ సైడ్ గా ఓట్లు వేయడానికి వాళ్ళంతా వచ్చారు సార్. ఓకే, మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా పాత్ర పోషించారు. మహిళా ఓటర్లు చాలా పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారని వస్తుంటాకు. మహిళా ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది? పిఠాపురం మహిళలు వాళ్ళతో మాట్లాడడం కానీ లేకపోతే వారి నిర్ణయం కానీ ఏమైనా బయటకు వచ్చిందా సార్? పిఠాపురం మహిళలు ఫస్ట్ నుంచి చాలా క్లారిటీగా ఉన్నారు సార్. మా అన్నయ్య పోటీ చేస్తున్నాడు, మా తమ్ముడు పోటీ చేస్తున్నాడు, మా అబ్బాయి పోటీ చేస్తున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసేసుకున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారిని ఒక సొంత నియోజకవర్గం లాగా ప్రజలు భావిస్తా ఉన్నారు. ప్రజలు కోరుకున్నారు ఫస్ట్ నుంచి ఆయన అక్కడ పోటీ చేయాలని. మహిళలు బ్రహ్మరథం పట్టారు సార్ పవన్ కళ్యాణ్ గారికి. వంగగీత గారు కూడా అదే చెప్తున్నారు కదా, నన్ను అక్కలాగా చూస్తున్నారు, నన్ను చెల్లిలాగా చూస్తున్నారు, లేకపోతే నన్ను అమ్మలాగా ఆదరిస్తున్నారు, మా మహిళలు అందరూ కూడా నేను మహిళని కాబట్టి అని ఆవిడే చెప్తున్నారు సార్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్, అమ్మా నువ్వు ఆడబడుచులాగా మాకు ప్రవర్తించలేదు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, ఒకవేళ నిజంగా నువ్వు ఆడబడుచులాగా అనుకుంటే నీకు కావాలంటే ఇంటికి పిలిచి భోజనం పెట్టి, చీర పెట్టి, సారి పెట్టి పంపిస్తాం, కానీ ఓట్లు మాత్రం ఏమన్నారు సార్? ఓట్లు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి గుద్దారు సార్. వంగగీత గారు గౌరవప్రదంగా ఓడిపోతా ఉన్నారు, మంచి మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతా ఉన్నారు. పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళంతా ఎన్నో కుట్రలు చేశారు సార్. అర్ధరాత్రి రాజకీయం చేశారు, నాయకులను కొందామని చూశారు, మభ్య పెట్టాలని చూశారు, మీకు డబ్బులు సార్. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే సార్, ఈ ఎలక్షన్ లో ఏ ఎలక్షన్ అయినా మన అందరికి తెలుసు, అమ్మా ఈ 1,000 రూపాయలు తీసుకుని మాకు ఓటేయండి, 2,000 తీసుకుని మాకు ఓటేయండి అని చెప్పే నాయకులను చూశాను సార్. కానీ ఈ ఎలక్షన్ లో విచిత్రంగా ఈ 2,000 తీసుకుని బూత్ లోంచి వెళ్ళిపోండి, ఈ 2,000 తీసుకుని ఓటేయడానికి రామాకండి అని చెప్పి ప్రచారం చేశారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు.
అంటే ఎవరైతే కూటమికి ఓటేస్తారు అని వీళ్ళకి బలంగా ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయా, ఇదిగోండి 10,000 తీసుకుని ఏదైనా తిరుపతి వెళ్ళండి, లేకపోతే ఈ 10,000 తీసుకుని ఎక్కడికైనా టూర్కి వెళ్ళండి అని చెప్పి ఓటేయడానికి రావద్దని చెప్పి కాళ్ళ వెళ్ళబడి బ్రతిమలాడుకున్నారు సార్ వైఎస్ఆర్ మన ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా? సార్ ఆ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ 2,000 నాకెవడకు కావాలరా బాబు, మా భవిష్యత్తు కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని చెప్పి వాళ్ళందరూ ఓట్లు వేయడానికి వచ్చారు సార్. వాళ్ళందరూ ఓట్లు వేయడానికి వచ్చారు సార్. ఓకే, గ్రామీణ ప్రాంత ఓటర్లు యాక్టివ్గా పాల్గొన్నారా? పాల్గొన్నారు సార్. అదంతా కూడా వైఎస్ఆర్ సిపి వైపు మొగ్గు చూపిస్తారు, ఆ పథకాలన్నీ వాళ్ళకి వర్కౌట్ అవుతా అన్నది వస్తున్న టాక్. సార్ గ్రామీణ ప్రాంతం సిటీ అనేది డిఫరెన్షియేషన్ కాదు సార్. ఇక్కడ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లేరు అనేది ఇక్కడ మెయిన్ అంశం. ఇప్పుడు ఎంప్లాయీస్ లేరు సార్, పోలీసులు లేరు సార్, టీచర్స్ లేరు సార్, ఆశా వర్కర్లు లేరు సార్, ఏఎన్ఎంలు లేరు సార్, మన అంగన్వాడీ కార్యకర్తలు లేరు సార్, రైతులు లేరు సార్, విద్యార్థులు లేరు సార్, ఇంకెక్కడున్నారు సార్, మిగతా ఎవరున్నారు సార్, నిరుద్యోగులు లేరు సార్. ఇంకా వీళ్ళంతా కూడా ఇట్స్ ఎ కాంబినేషన్ కదా సార్. వాళ్ళు పల్లెల్లో ఉంటారు, సిటీల్లో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు వాళ్ళంతా. వాళ్ళు ఒక ప్రాంతానికి పరిమితం కాదు కదా సార్. సార్ రైతులు అంటే ఒక ప్రాంతానికే ఉండాలనే లేదు కదా సార్. ఈ రోజున రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు సార్. రైతు భరోసా కేంద్రం అని చెప్పి లేకపోతే దొంగ విత్తనాలు ఇచ్చి కేంద్రం నుంచి రావాల్సిన సబ్సిడీ ఇవ్వకుండా కరెంటు బిల్లులు పెంచేసి ఉచిత కరెంట్ అని చెప్పి మోసం చేసి వాళ్ళకి పంట నష్టం ఇవ్వకుండా, వాళ్ళకి పంటకి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వకుండా, కౌలు రైతులు చచ్చిపోతే ఎవరిని పట్టించుకోకుండా, కేవలం నేను నీకు 2,000 ఇస్తున్నాను కదా నాకు ఓటేయి అంటే వాళ్ళ 2,000కి అమ్ముడుపోయే పరిస్థితి లేదు సార్. ఓటరు 2,000 చూడలేదు సార్, 2,000 తీసుకుంటారు. ఎందుకంటే సార్ అది ప్రజల డబ్బే, ప్రజల సొమ్మే తినేశారు వీళ్ళు. ప్రజల సంపద మట్టిని పందికొక్కుల్లాగా తినేశారు, ఇసుకను తినేశారు, రాష్ట్రాన్ని దోచేశారు, అదే తిరిగి మనకు పంచి పెడుతున్నారు అనే ఒక క్లారిటీకి ప్రజలు వచ్చేసారు సార్. పొత్తు పార్టీలు ఎంత ఇచ్చినాయి ఓటుకి? వాళ్ళు 2,000 అన్నది, మీరు? సార్ మేమేం ఇవ్వలేదు సార్, మేమేం ఇస్తాం సార్. ఏం పాపం పేదవారా? మేము పేద పార్టీ కదా సార్. మేము వచ్చిన వాళ్ళకి పొత్తు పేద పార్టీ కాదు కదా. ఒకళ్ళు కేంద్రంలో ఉన్నారు, ఒకళ్ళు సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఒక ఆయన ఉన్నారు, మీ స్టార్, పవర్ స్టార్. సార్ పవర్ స్టార్ దగ్గర డబ్బులు లేవు కదా సార్. సార్ మేము రెక్కాడితే కానీ డొక్కాడని మనుషులం, మిడిల్ క్లాస్ మనుషులం. మేము పని చేసుకుని రాజకీయం చేయాలి అంతే కదా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసే రాజకీయం చేయాలి, మాలాంటి వాళ్ళం మేమేదో పనులు చేసుకుని మేము రాజకీయం చేయాలి. మాకున్న క్లారిటీ ఏంటంటే సార్, డబ్బులు ఇస్తే ఓటు పడే పరిస్థితి లేదు సార్ ఈ రోజున. మీరు 10,000 ఇచ్చినా కూడా ఓటు మార్పు వచ్చిందా? అది మంచి పరిణామం. డబ్బుకి ఓటు అమ్ముకోవడం అన్నది అది దౌర్భాగ్యం. నేను ప్రతిరోజు కూడా నేను చెప్తానే ఉన్నాను, చాలామంది అవేర్నెస్ చేస్తున్నారు. ఓకే, డబ్బు అనే ఆ జాడ్యం అన్నది పోవాలి, ఓటుకి నోటు అనే అంశం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు దాన్ని ఆచరించకూడదు, ఆలోచన కూడా చేయకూడదు. ఈసారి ఆ మార్పు కనిపించిందా సార్? ఖచ్చితంగా మార్పు కనిపించింది సార్. ఎందుకంటే ఇందాక మీరు ప్లే చేస్తా ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఏదో సొంతపోసలాగా మాట్లాడుతూ ఉన్నారు, అసలు డబ్బు పంచలేని రాజకీయం కావాలి ఇదంతా అని. వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గాల్లో కోట్లు కొమ్మరిచ్చేసి డబ్బుతో కొనేద్దాం మనం అని చెప్పి, ఓట్లకి డబ్బులు ఇస్తాం, ఓటేయకుండా ఉండండి అని చెప్పి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం మద్యం, డబ్బు ఇవన్నీ విచ్చలవిడిగా ఇక్కడ పిఠాపురంలో పారించి, మా కాకినాడ పార్లమెంట్ లో కూడా మన ఉమ్మడి అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారిని ఓడించడం కోసం డమ్మీలు నేపించి క్రాస్ ఓటింగ్ చేపించాలని చెప్పి అనేక రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు సార్. కానీ ఓటర్ కి క్లారిటీ ఉంది సార్. ఆ 2,000 తీసుకుని వీళ్ళు చెప్పినట్టు ఓట్లు వేస్తే మన జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మన అభివృద్ధి జరగట్లేదు, మనకు ఉద్యోగాలు రావట్లేదు, మనకు ఉపాధి కలగట్లేదు, మన రోడ్లు పాడైపోతున్నాయి అని చెప్పి ప్రజలు చాలా క్లారిటీగా అర్థం చేసుకున్నారు సార్ ఆ విషయాన్ని. డబ్బులు ఇస్తే తీసుకుంటారు సార్. ఎందుకు తీసుకుంటారంటే సార్, వీళ్ళు ఆ 2,000 కూడా ప్రజల దగ్గర లేని దుస్థితికి తీసుకొచ్చేసారు సార్ ప్రజల్ని. ఆ 2,000 అయినా వస్తాయిలే, మనకి దేనికో దానికి ఉపయోగపడతాయిలే, లేకపోతే 4 ఓట్లు ఉంటే ఒక 10,000 వస్తే మన పిల్లోడు ఫీజు కట్టుకోవచ్చులే, లేదంటే మనకేదో వడ్డీ కట్టుకోవచ్చులే మనకున్న అప్పుకి అనే ఆశతో తీసుకుంటున్నారు తప్ప సార్, ఆ డబ్బులు తీసుకుని ఓటేసే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది సార్. అందరూ కూడా క్లారిటీగా ఉన్నారు సార్. ప్రజల్ని ఆ 2,000, 3,000 కూడా ఆశపడేలాగా చేసేసారంటే ఈ రాజకీయ వ్యవస్థ ప్రజల్ని ఎట్లా, వాళ్ళ జీవన స్థితిగతుల్ని, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని ఎంత మ్యానిపులేట్ చేశారు, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టారో ఒకసారి ఆలోచించుకోవాలి సార్ అంతా. అంటే మరొక కీలక అంశం, జగన్మోహన్ రెడ్డి గారు చివరి నిమిషంలో ఆఖరి మీటింగ్లో వంగా గీత గారికి ఇచ్చిన ఆఫర్ పిఠాపురం ప్రజలను ఆకర్షించలేదు అనుకోవచ్చా? డిప్యూటీ సీఎం సార్ ఏంటి సార్ డిప్యూటీ సీఎం? ఆ పక్కనే పెండెం దొరబాబు గారు ఉన్నారు సార్. ఆ మీటింగ్ లో మీరు చూసే ఉంటారు. పెండెం దొరబాబు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకేమో ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, లేకపోతే ఆయనకేమో జిల్లా అధ్యక్షుడు పదవి ఇస్తానన్నారు.
ఇప్పుడు వంగాగీత గారిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం అంటే ఏమనుకుంటున్నారు సార్? డిప్యూటీ సీఎం చేస్తారు, ఆమె కనపడదు కదా సార్ మళ్ళీ నియోజకవర్గంలో. ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి ఎవరిని పట్టించుకోకుండా ఆవిడ మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేయడానికి వచ్చేసారు సార్. సార్, వంగాగీత గారిని డిప్యూటీ సీఎం చేస్తే పిఠాపురం ప్రజలకు ఏం ఉపయోగం? ఆవిడకి డిప్యూటీ సీఎం కాదు సార్, ప్రధానమంత్రి పదవి ఇచ్చినా ఆవిడ ప్రజల్లో ఉండరు. ప్రధానమంత్రి పదవి ఇచ్చిన వంగాగీత గారికి ఆవిడ ప్రజలకు హెల్ప్ చేయరు సార్. ఒక ఫ్లైఓవర్ వేయించలేకపోయారు సార్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి పిఠాపురంలో. ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టించలేకపోయారు సార్ పిఠాపురంలో ఆవిడ ఉండి. ఒక కాకినాడ బీచ్ ని సార్, మీరు కాకినాడ ఎప్పుడన్నా వస్తే కాకినాడ బీచ్కి వెళ్ళండి సార్. ఇట్ హ్యాస్ ఎవ్రీ పొటెన్షియల్ సార్. కానీ కనీసం అక్కడ లైట్లు లేవు సార్. కాకినాడ బీచ్ లో మీకు లైట్లు ఉండవు సార్. ఈవిడ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉండి ఆవిడ వచ్చేసి సునీల్ గారిని ఎండోర్స్ చేస్తున్నారు. సునీల్ గారి ఓటేయండి మీరు ఎంపీగా అంటే, అసలు ఆల్రెడీ ఉన్న ఎంపీ, సిట్టింగ్ ఎంపీ అట్టర్ ఫెయిల్యూర్. ఆవిడ ఎక్కడ కనిపించని పరిస్థితి, ప్రజలకి అందుబాటులో లేని పరిస్థితి. లాస్ట్ ఎలక్షన్లకు 6 నెలల ముందు వచ్చేసి నేను మీ అక్కని, నేను మీ చెల్లిని, నేను మీ అమ్మని అంటే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు సార్? మరి కాదు, ఆఖరి నిమిషంలో వచ్చి ఈయన పిఠాపురంలో నేను దీన్ని దత్తత తీసుకున్నాను అంటే అది కరెక్ట్ గానే, అది తప్ప? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 2019లోనే ఆయన పోటీ చేయాల్సిన పరిస్థితి. కానీ వివిధ కారణాల వల్ల ఆయన భీమవరంలో పోటీ చేయడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కోరుకోవటం కాదు సార్ పిఠాపురంలో పోటీ చేయాలని. పిఠాపురం ప్రజలు కోరుకున్నారు. పిఠాపురం ప్రజలు ఆయన ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారు మీరు రండి, ఇక్కడ పోటీ చేయండి, హైయెస్ట్ మెజారిటీతో మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది అని వాళ్ళు భరోసా ఇచ్చి వాళ్ళు ఆయన ఆహ్వానిస్తే, వాళ్ళ బిడ్డగా, వాళ్ళ అన్నగా, వాళ్ళ తమ్ముడుగా వాళ్ళు ఆహ్వానిస్తే, పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఉన్న దత్తపీఠం, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అనుకున్న పొటెన్షియాలిటీని ఆయన గుర్తించి పిఠాపురం ప్రజలు నా మీద ఎంత ప్రేమ చూపిస్తా ఉన్నారు, నేను పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను, అభివృద్ధి చేస్తానని ఆయన కమిట్మెంట్ తో మాట ఇచ్చి ఆయన పిఠాపురం వెళ్ళారు సార్. కానీ వంగాగీత గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు సార్ పిఠాపురం ప్రజలు. 2009లో ఆవిడ ఎమ్మెల్యేగా లాస్ట్ మినిట్ లో వచ్చిన ఎమ్మెల్యేగా గెలిపించారు. 2014లో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు ఆవిడ. నాకు సమస్య ఉందమ్మా అని ఫోన్ చేస్తే ఫోన్కి రెస్పాండ్ అవ్వలేదు, ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు ఆ ప్రజలకి. మళ్ళీ 14లో మళ్ళీ పారాచూట్ వేసుకుని వచ్చేసి ఎంపీగా పోటీ చేస్తే మళ్ళీ గెలిపించారు. 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2 సార్లు అవకాశం ఇచ్చినా ఆవిడ దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు సార్. మళ్ళీ 3వసారి నేను మీ బిడ్డని, నేను మీ అక్కని, పిలిస్తే పలకబడును, అడిగితే చేయబడును అంటే పవన్ కళ్యాణ్ గారు పిలవకుండానే పలుకుతారు, అడగకుండానే అన్ని చేస్తారు సార్. పిలిస్తే పలకబడిన అనే వ్యక్తి కావాలా, పిలవకుండానే పలుకుతాననే వ్యక్తి కావాలా ప్రజలకి? చూద్దాం మరి ఈవీఎంలో ఉంటుంది అది 4 కదా తెలుసు. ఇప్పుడు మన ప్రచారం కాదు, మనం ఏం చేయలేము, అయిపోయింది మన శకం అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఏంటో చూడాలి. మరి ముద్రగడ పద్మనాభం గారు నిన్న ఏంటి, ఆయన ఏం చేశారు? ఆ నియోజకవర్గంలో ఎక్కడైనా తిరిగారా, ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? సార్ ఎవరు తిరిగిన పని అవ్వదు సార్, వారు వన్ సైడ్ అయిపోయింది సార్. కాదు, నిన్న ఆయన ఏమైనా అడవాడు చేశారా? సార్ ముద్రగడ గారిని కూడా మేమేమి అంటే ఆయన తప్పుగా ఏం అనుకోవట్లేదు సార్. ఆయన్ని వెనకాలండి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని అదే కదా సార్, విభజించు పాలించే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది. ముద్రగడ గారిని రెచ్చగొట్టి ఆయన గిల్లేసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టు అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని తిట్టి మళ్ళీ తిడతారేమో రిటర్న్ సింపతి గెయిన్ చేద్దాం, తద్వారా గీత గారికి ప్రయోజనం చేకూరుద్దామని ఆయన ట్రై చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన కులాలను కలిపే ఆలోచన విధానం సార్, మతాల ప్రస్తావన లేని రాజకీయం సార్. కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టడం పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కాదు సార్, పెద్దలను గౌరవించడం ఆయన ఉద్దేశం సార్. ముద్రగడ గారిని ఎక్కడ కూడా కించపరుస్తూ ఆయన ఎప్పుడు మాట్లాడలేదు సార్. కానీ ముద్రగడ గారు నన్ను తిట్టు, నన్ను దమ్ముంటే నన్నే తిట్టు అని ఆయన రెచ్చగొట్టినా కూడా మేము ఎలా చూసామంటే సార్, ఇది ముద్రగడ గారి మాటలు కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఈయన నోట్లోంచి వస్తున్నాయి. ఒక విషయం, ముద్రగడ గారి నేపథ్యం వేరే మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కాపు సామాజిక వర్గం అనేసరికి ముద్రగడ గారి పేరు ఎక్కడో దగ్గర వినిపిస్తూనే ఉంటాను. ఆయన ఎవరన్నా గిల్లితే గిల్లించుకుంటే టైపా సార్? ఇప్పుడు ఎవరు గిల్లకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిడతారు సార్? ఆయన వైఎస్ఆర్సీపీకి పవన్ కళ్యాణ్ గారు ఇంటికి రావాలన్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు కదా సార్. ఆయన సీఎం స్థాయి అని చెప్పారు కదా, ఆయన వివరణ ఇచ్చారు కదా. నువ్వు అసలు ఎమ్మెల్యే కన్నా గెలిచేవా, నీ దగ్గరికి నేను రావడం ఏంటి? ఆయనకి సీఎం, వాళ్ళ నాన్నగారు సీఎం, ఒక రాజకీయ నేపథ్యం ఉంది అని కదా ఆయన చెప్పింది. సార్ ఇక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్ సార్. 32 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద, అది కనపట్లేదా సార్? 16 నెలలు జైల్లో ఉన్నారు, దానికి అది కనపట్లేదు ఆయనకి. ఇంకా ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. వేరే దేశాల్లో ఆయన గురించి ఎదుగుతున్నారు, రసల్ ఖైమా లాంటి ఎమిరేట్ లో.
సో అవన్నీ సార్ ఓకే, ఇప్పుడు నాలుగు ఒక నాలుగు ఎమ్మెల్యేగా కాదు, ఓడిపో- జూన్ 4 రాకముందే ఇవన్నీ మళ్ళీ ఆయన అలా ఎదుగుతున్నారు ఇలా ఎదుగుతున్నారు ఎందుకు? మీకు ముందు వర్కౌట్ అవుతుందో లేదో చూడండి, మళ్ళీ ఆయన వచ్చారంటే వీటికి అన్నిటికీ మళ్ళీ ఉంటుంది కౌంటర్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడాం సార్ బహిరంగంగానే. ఇందులో ఓకే కిరణ్, ఒక్క భయపడేది ఏం నిమిషం, లేదు సార్. ఇవాళ ఒక్కటి నాకు క్లారిటీ కావాలి. పిఠాపురంలో ఈసారి జరిగిన ఎన్నికల్లో లాస్ట్ 1 అవర్ 2 అవర్స్ లాస్ట్ మినిట్లో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయట ఓటు అంశంలో. అదేమన్నా అబ్జర్వ్ చేశారా మీరు? సార్ ఇప్పుడు డిలే అయింది సార్ ప్రాసెస్. అంటే ఓటింగ్ డిలే అయింది, ఈవీఎం మెషిన్స్ కొన్ని చోట్ల పనిచేయలేదు, కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్థి గారి ఫేస్ మీద వాళ్ళు ఏదో స్టాంప్ వేసి పంపించారు కన్ఫ్యూజ్ చేద్దామని. ఓటర్లు డిసైడ్ అయిన తర్వాత వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎండ వచ్చినా, వడగాలు వచ్చినా లాస్ట్ 6 o'clock లోపు ఎవరైతే ఆ గేట్ లోపలికి వెళ్తారో వాళ్ళందరికీ ఆ స్లిప్స్ ఇచ్చి ఓటు వేయించాల్సిన హక్కు, ఓటు వేయించాల్సిన పరిస్థితి అధికారుల మీద ఉంది సార్. 6 దాటాక కూడా తండోపతండాలుగా, అంటే 5 నుంచి 6 మధ్యలో తండోపతండాలుగా ఏదో జాతరకు వచ్చినట్టు వచ్చారు సార్ జనం. అవును, అదే లాస్ట్ అప్పుడు దాకా ఎక్కువ పోలేని అని. అప్పుడు దాకా వాళ్ళని హోల్డ్ చేసి పెట్టారా, లేకపోతే మభ్య పెట్టారా, డబ్బులు ఇచ్చి ఓటు వేయొద్దని కూర్చోబెట్టారా? అంటే ప్రతి ఒక్కరికి ఆ కాన్షియస్నెస్ ఉంటది కదా సార్, అవగాహన ఉంటది కదా. వాళ్ళని మభ్య పెట్టి ఉంచినా కూడా వాళ్ళు ఉండే పరిస్థితి లేదు. లాస్ట్ 1 అవర్ లో విపరీతమైన జనం పోలింగ్ బూత్ల దగ్గరికి వచ్చారు సార్. వాళ్ళందరినీ కూడా స్లిప్స్ ఇచ్చి, ఓటర్ స్లిప్స్ ఇచ్చి ఓటు వేసే దిశగా మా కార్యకర్తలందరూ కూడా, అక్కడున్న పోలింగ్ ఏజెంట్స్ కానీ, బూత్ ఏజెంట్స్ కానీ, ఆఫీసర్స్ కానీ, మా కార్యకర్తలు బయట ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని ఓటు వేసే దిశగా, అంటే ఒక్క ఓటు కూడా మిస్ అయినా పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ తగ్గిద్ది అనే విధంగా వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకుని ఓటే ఇచ్చేశారు సార్. అది 9 అయినా 10 అయినా అందరూ ఎవడైతే నుంచున్నారో లైన్ లో వాళ్ళందరి చేత కూడా ఓటే ఇప్పించేస్తారు. ఓకే, పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది సార్ వల్ల. ఓకే, అది మీకు ప్లస్ అని సార్. ఓటింగ్ ఎంత పెరిగితే అంత ప్లస్ సార్ మాకు. ఓకే, రైట్. ఓకే, ఓకే, పోయినసారి కన్నా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కదా. అవును. ఓకే కిరణ్, చూద్దాం మరి 4th ఏం జరుగుతుందో. అయితే ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ ముఖచిత్రం, పోలింగ్ సమయంలో జరిగిన అంశాలు. సో ఇందులో చాలా కీలకమైన అంశాలు ఈసారి ముడిపడి ఉన్నాయి. నేను ముందుగానే ప్రస్తావించినట్లుగా 3 ఫ్యాక్టర్స్ ఇక్కడ వర్కౌట్ అవుతున్నాయి. ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ అనే అంశాన్ని బలంగా ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. రెండోది, మద్యం. జగన్మోహన్